అమ్మవారి ఆదిశంకరుల అద్భుత లీల రెండవ భాగం. ఆ సమయంలోనే ఆలయంలోని గంటలన్నీ వాటంతటవే మోగసాగాయి. ఆలయంలో అన్ని వైపులా దీపారాధనలోని వెలుగులు దేదీప్యమానంగా వెలుగసాగాయి. గర్భగుడిలో మరకత శిల అర్చనామూర్తిలో చైతన్యమొచ్చి అమ్మవారు మెల్లగా పీఠం నుండి లేచి నిల్చుంది. పాద మంజీరాలు గల్లుమన్నాయి. సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించినది. కర్ణతాటంకాలు ధగధగ మెరుస్తుండగా ఆమె ధరించి ఉన్న ఎర్రని రంగు పట్టుచీర బంగారు జరి అంచులకు చెల్లు నేలపై జీరాడుతూ పుడం తల్లికి స్వాంతన చెబుతున్నట్టుగా కోటి వెన్నెలలు రాసిపోసినట్టున్న చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారం వద్దకొచ్చి లిప్తకాలం ఆగింది. ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యువయోగి ఆమె విశాల నయన దృష్టిపథంలోకి వచ్చాడు. ఎవరితడు? ఈ అద్భుత తేజస్సేమిటి? నుదుట విభూతి రేఖలు, అందులో కుంకుమబొట్టు, మెడలో రుద్రాక్షమాలలతో బాలశివునిలా ఉన్న యోగిని చూస్తుంటే తనలో మాతృ మమత పెళ్లిబోగుతున్నదేమిటి? ఈ వేలప్పుడు ఆలయంలో ఉన్నాడేమిటి అని ఆశ్చర్యం కలిగింది. క్షణకాలమే ఇదంతా. గర్భగుడి గడప దాటిన ఆ తల్లిపై ఒకానొక ఛాయారూప తమస్సు ఆవరించుకుంది. ఆమెలో సాత్విక రూపం అంతరించి తామసిక రూపం ప్రాణం పోసుకుంటోంది. మరకత శ్యామ కాస్త కారుమబ్బు రంగులోకి మారి భయంకర దంష్ట్రాకరాల వదనంతో దిక్కులని సైతం మింగివేసే భయంకరమైన చూపులతో అడుగు ముందుకేస్తోంది మహాకాళి స్వరూపంలా. ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్కరించిన సమయంలోనే ఆదిశంకరుడు ధ్యాన సమాధి నుండి మేలుకొని మహాలావణ్య సేవధిని కల్లారా చూశాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వ రూపంలో సురగంగలా ఉరకలు వేసింది. ఆమె తాను స్వరూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోజ్ఞ రూపంగానే కనిపిస్తోంది. ఆమె తామస రూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోజ్ఞ రూపంగానే కనిపిస్తోంది. కన్నతల్లి అందమైనదా కాదా అనుకోరు కదా. కన్నతల్లి అంతే. అప్రయత్నంగా ఆయన స్తోత్రం చేశాడు. అడుగు ముందుకేస్తూ ఆయనను కబలించాలని వస్తున్న ఆ తామసమూర్తికి ఆ స్తోత్రం అమృతపు జల్లులా చెవులకు సోకింది. దంష్ట్రాకరాల వదనంలో రేఖామాత్రపు చిరునవ్వు ఉదయించింది. స్తుతిస్తున్న డింభకుని భక్తి పారవస్యానికి ఆశ్చర్యపోయింది. అతని ఆత్మస్థైర్యానికి తపశ్శక్తికి ఆశ్చర్యంగా చూసింది. నిజానికి సమయంలో తన వదనంలోకి శలభంలా వెళ్ళపోవలసిన వాడు మృంగడానికి బుద్ధి పుట్టడం లేదేమిటి? అర్ధనిమీలితాలైన కన్నులతో భక్తి పారవస్యంతో వజ్రాసనం వేసి కూర్చొని స్తోత్రం చేశాడా యువయోగి పుంగవుడు. భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం ఆ యోగిలోంచి కవిత్వ గంగాఝరిగా పొంగి పొరడి వస్తోంది. జగజ్జనని త్రుళ్ళిపడింది. తామసభావంతో నిండిపోయిన ఆమె హృదయంలో ఒకానొక సాత్విక తేజ కిరణం తటిల్లతలా తటాలన మెరిసింది. ఆహా, తన శక్తిపీఠ స్థానం ఎంత అద్భుతంగా చెప్పాడు ఈ యువకుడు. అవును, తాను త్రికోణ బిందు రూపిణి శ్రీచక్రరాజ నిలయ సహస్రారం అనే మహాపద్మంలో శివశక్తి రూపిణిగా పరాశక్తిగా ఉండే తన ఉనికిని ఎంత చిన్న శ్లోకంలో ఎంత చక్కగా వర్ణించి గుర్తు చేశాడు. మరి తనలో ఈ తామస భావాలేమిటి? తన సృష్టిని తానే కిరాతకంగా హింసించే ఈ భావనలేమిటి? ఆలోచనలో పడింది అమ్మవారు. ఆదిశంకరుల ముఖ కమలం నుండి సురగంగలా వచ్చిన స్తోత్రము తరంగాలుగా ఆమె కన్న తాటంకాలను దాటి కన్నపుటలను దాటి ఆమె ఆలోచనల్లో సుడులు తిరుగుతుంది. ఏమిటిది? ఇది వసిన్యాది వాగ్దేవతలకు మరో రూపమా? ఏమి పదల ఆలిత్యము, ఏమా కవిత్వము, ఏమా కంఠస్వరము, ఏమి భక్తి తత్పరత, ఏమి వర్ణన! శ్రీచక్రరాజంలోని నవావరణాల్లోని దేవతాశక్తి బృందాలు, అనిమాది అష్టసిద్ధులు ఈ యువయోగికి కరతలామలకము అనుకుంది అమ్మగారు. సశేషం. సేకరణ రాధసాయ.